హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. సింపుల్గా కొంచెం ఎలిగెంట్ లుక్ వచ్చే ఈ డిజైన్ని ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసుకుంటారుగా, ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి హుక్స్ అండ్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి మీరు కటింగ్ చేసుకునేటప్పుడే పావించి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. కింది నుంచి మీకు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకోండి. నాకు ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది. పైన 30 ఇంచ్ కన్నా 1 ఇంచ్ కన్నా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు ఇక్కడ 5.5 ఇంచులు వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ నెక్ షేప్ అయితే రావాలి కదా, దానికోసం మనకి ఇప్పుడు వచ్చిన మార్కింగ్లో సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా పావించు ఖర్చు కోసం, అక్కడి నుంచి 2.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. మీరు ఇంకా డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే 3 ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను మీడియంగా పెట్టుకుంటున్నా కాబట్టి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నా. తర్వాత పైన కింద ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ఉన్నాయిగా, వాటిని ఈ బాక్స్ షేప్లోకి కలిపేస్తే మనకు బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఈ నెక్ అనే కాదు, మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఈ నెక్ కోసం నేను పైనుంచి కింద నుంచి 1.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నా. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఇట్లా మనకి షేప్ అయితే డ్రా చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కర్వ్ స్కేల్ లేకపోతే ఫస్ట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని పావించి ఇవతలకి ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇట్లా షేప్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది. బిగినర్స్ అయినా నీట్గా చేసుకోవచ్చు. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉన్నా లేకున్నా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా 3 సైడ్స్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి న్యూ మోడల్స్ని సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి. సో అందరూ ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. ఇట్లా మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుంటాం కదా. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకోండి. మనం నార్మల్గా మెడ తిప్పేసుకుంటాం కదా, మెడ పట్టి వేసుకోకుండా నార్మల్గా తిప్పేసుకుంటాం కదా, ఇక్కడ కూడా సేమ్ అదే మెథడ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని పైన నెక్ రౌండ్ దగ్గర నుంచి కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీరు పైన ఖర్చు కోసం ఎంతైతే వదిలేసుకున్నారో అదే స్టిచ్ని మెయింటైన్ చేస్తూ కింది వరకు స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ పావించి విడ్త్తో స్టిచ్ చేస్తున్నా. ఇట్లా కార్నర్స్ వచ్చిన దగ్గర నీడిల్ని కిందికి దించి ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అయితే మీకు కార్నర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఇక్కడ క్లియర్గా. ఇప్పుడు కార్నర్ వచ్చిన దగ్గర నీడిల్ని కిందికి దించి ఫ్యాబ్రిక్ని జరుపుకొని స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా కట్ వర్క్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చాలామందికి కట్ వర్క్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇట్లా ఈ మెథడ్లో మనం స్టిచ్ చేసుకుంటే కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకొక పీస్ని కూడా జాయింట్ చేసుకుందాం. కింద నుంచి పావించి విడ్త్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకొని ఇట్లా కార్నర్స్కి వచ్చే దగ్గరికి నీడిల్ని కిందికి దించి ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా షేప్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. మనం ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా. ఇంతే, మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా. ఆ తర్వాత కట్ మార్క్స్ అనేవి పెట్టుకోండి. మీరు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసి పెట్టుకుంటే మీకు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్గా కార్నర్స్ దగ్గర
మీరు ఎక్కడ వరకు అయితే స్టిచ్ చేశారో అక్కడ వరకు కట్ అనేది పెట్టుకోండి. మీరు వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా పెట్టుకోండి. ఇట్లా మీరు పర్ఫెక్ట్గా కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇంకో పక్క కూడా స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నా. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫింగర్స్తోని షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఒకసారి ఇట్లా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఐరన్ చేసుకోండి. మీరు ఐరన్ చేసుకోవడం వల్ల షేప్ అనేది మీరు ఎట్లా అయితే కట్ చేసుకున్నారో అట్లా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. మీరు ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నారో అదే లైన్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. మీకు లుక్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ షేప్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడే షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకు లుక్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకోండి. డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకొని కచ్ మార్క్స్ పెట్టుకుంటారు కదా, సేమ్ అదే ప్లేస్లో పైనుంచి కింద 1/2 ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ అనేది చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక దానికి కూడా డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సమానంగా చూసుకొని సెట్ చేసుకోండి. ఇక్కడ మనకు కొంచెం క్రాస్ వచ్చింది కదా, దాన్ని 1/2 ఇంచ్ వరకు ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు కింద షేప్ అనేది స్ట్రైట్గా వస్తుంది, ఇట్లా వంగినట్టు కాకుండా. ఇప్పుడు కింద పట్టీ కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 1/2 ఇంచ్ విడ్త్తోని స్టిచ్ చేసుకుంటున్నా. తర్వాత టాప్ స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకుండా ఇప్పుడు మనం తీసుకున్న పీస్ మీద పడేటట్టు స్టిచ్ చేసుకోండి. ఇది సేమ్ మనం బ్లౌజ్కి కింద పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోండి. మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే లూజ్ కుట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి, లేకుంటే మీరు పీకో కుట్టు అయినా చేసుకోవచ్చు. సమానంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని పైన స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ కాజా పట్టి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను హుక్స్ పట్టి కోసం 1.5 ఇంచ్ విడ్త్తోని ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు రైట్ సైడ్ వైపున 1/2 ఇంచ్ విడ్త్ తోటి ఇట్లా స్టిచ్ చేసుకోండి. సేమ్ మీరు నార్మల్గా బ్లౌజెస్కి ఎట్లా అయితే స్టిచ్ చేసుకుంటారో ఇక్కడ కూడా అంతే. పైన మళ్ళీ టాప్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు మీకు ఏ లెంత్లో కావాలనుకుంటే ఆ లెంత్లో ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక కుట్టేసుకుంటే మనకు హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోద్ది. ఇట్లా నీట్గా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుకి వచ్చేసరికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనం షేప్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మనకు సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందిగా ఫోల్డింగ్ చేసినప్పుడు, దాన్ని కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకునేటప్పుడు కింద పీస్ అనేది కట్ అవ్వకుండా ఈ ఫ్యాబ్రికే కట్ అయ్యేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. మనకు హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టీని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా కానీ హుక్స్ పట్టీని రైట్ సైడ్ వైపుకు స్టిచ్ చేసుకుంటాం, కాజా పట్టీని అనేది రాంగ్ సైడ్ వైపుకు స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా బ్లౌజ్ రాంగ్ సైడ్ వైపుకు
నేను ఇక్కడ 2 ఇంచెస్ పీస్ని తీసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోండి. తర్వాత దానిపైన మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ అనేది మనం తీసుకున్న పీస్ మీదనే పడాలి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని మీకు ఎంత విడ్త్‌తోని కావాలి అనుకుంటే ఆ విడ్త్‌తోని ఫోల్డింగ్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు మీరు ఎంతైనా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ చేసుకోండి. కాజాలు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అయితే విప్పేసుకోవచ్చు. ఇట్లా పైన కింద కరెక్ట్‌గా సెట్ చేసుకొని నీట్‌గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి పై వైపుకు. ఇక్కడ మీరు 3 నుంచి ఒక 4, 5 వరకు మీకు ఎన్ని సెట్ అయితాయో అన్ని కాజాస్ అయితే స్టిచ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 కాజాస్ స్టిచ్ చేస్తున్నా. సేమ్ నార్మల్‌గా మనకు బ్లౌజ్‌కి ఎట్లా అయితే కాజాలు స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా కాజాలని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందేమో అని. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. అండ్ షేప్ కూడా కరెక్ట్‌గా వచ్చేసింది. మీరు కావాలి అనుకుంటే పైన డోరీస్‌ని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే బటన్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.